39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్. తెలంగాణలో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ హైకమాండ్. కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు కూడా మహబూబ్ నగర్ కు వంశీచంద్ రెడ్డి, మహబూబాద్ కు బలరాం నాయక్, జహీరాబాద్ కు సురేష్ షట్కర్, నల్గొండకు రఘువీర్ రెడ్డి. అమ్మా, వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఈ నెల 11న సెకండ్ లిస్ట్ రిలీజ్. ఇక్కడ ఒకసారి చూసుకోర్రి, ఈ బలరాం నాయక్ పాతోడే, ఇంకేరి ఈయన పేరు ఏం పేరు, ఈయన పేరు బలరాం నాయకును, ఈయన సురేష్ షట్కర్ పాతోడే. ఇక రఘువీర్ రెడ్డి వాళ్ళు మాట్లాడుకోవాలి మనం ప్రత్యేకంగా. కుటుంబ పాలన అంటారు కదా, కవితకు నిజామాబాద్ నుండి కేసీఆర్ టికెట్ ఇస్తే కవిత కేసీఆర్ బిడ్డ కాబట్టి కుటుంబ పార్టీ అన్నారు, లేకపోతే కేటీఆర్ టికెట్ ఇస్తే కుటుంబ పార్టీ అన్నారు. వాళ్ళిద్దరు కేసీఆర్ బిడ్డ కొడుకులే. మరి గీనెవరా? రఘువీరారెడ్డి. జయవీరారెడ్డి ఏమో ఓ ఎమ్మెల్యే ఉన్నాడు ఆల్రెడీ నాగార్జున సాగర్ నుండి. ఎవరు? కురవృద్ధుడు, కాంగ్రెస్ కురవృద్ధుడు జానారెడ్డి ముద్దుల కొడుకు జయవీర్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు రఘువీర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేసుకున్నారు. మరి ఈ స్థానంలో ఒక బీసీ బిడ్డ కనవలేదా? ఈ స్థానంలో ఒక ఎస్సీ బిడ్డ కనవలేదా? అంటే జనరల్ సీట్లలో రెడ్డిలు, వెలుమలు, బ్రాహ్మణులు, కోటోళ్ళు, క్షేత్రీయులు వీళ్ళే పోటీ చేయాలా? ఒక ఎస్సీ ఓడో, ఒక బీసీ ఓడో, ఒక ఎస్టీ ఓడో అక్కడ రాడా జనరల్ స్థానాలల్లా? అది మార్చాలి మనం. అది మార్చాలంటే యువకులు కదిలి రావాలి. మనము మూఢభక్తిలో ఉండకూడదు రాజకీయ నాయకుల పట్ల. తెలంగాణ మనది అనుకున్నప్పుడు తెలంగాణలో ఎవరున్నారు ఎక్కువ? 90% ఎస్సీ, బీసీ, ఎస్టీ ప్రజలే ఉన్నారు. మీరు చూడండి గట్టి ఒక్కసారి మన ఎస్సీ, బీసీ, ఎస్టీ ప్రజలు బయటికి వస్తే కనుక 10 సంవత్సరాల సీటు మన కైవసం కాకపోతే అడుగురి. మీరు చూడుర్రి, ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ ఉండి జానారెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి, రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇద్దరు రెడ్డిలు కాబట్టి, ఓ కొడుకేమో ఎమ్మెల్యే సీట్ ఇప్పించుకున్నాడు, ఒక కొడుకేమో ఎంపీ సీట్ ఇప్పించుకున్నాడు. ఇంకోటి మీరు బాగా గుర్తించాలి, ఇలా ఒక్కడు కూడా ఉద్యమ నాయకులు లేరు. ఇలా ఏది వంశీచంద్ రెడ్డి ఉద్యమంలో లేడు, ఈ సురేష్ షట్కర్ ఉద్యమంలో లేడు, అదేవిధంగా బలరాం నాయక్ కూడా ఉద్యమంలో లేడు. ఆనాడు బలరాం నాయక్ ఎంపీగా ఉండి మన పిల్లలను చంపుతా అంటే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోద్దు మన తెలంగాణ ప్రజలు. ఇక రఘువీర్ రెడ్డి అసలే లేడు, వాళ్ళ నాయన అసలే లేడు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఈ 4 ముఖాలను ఎట్లా ఈడిచి తన్నుతారో మీకే వదిలేస్తాను. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళని గుర్తుపెట్టుకోరు, లేకపోతే బహుజనుల కోసం కష్టపడే వాళ్ళని గుర్తుపెట్టుకోరు. ఒకటి బహుజనవాదమా, 2 ప్రాంతీయవాదమా. ఈ 2 దాటి మీ ఓటు ఇంకో సైడ్ పడదు. నేను ఎవరికేయిర్రి అని చెప్పను, కానీ 2 చెప్తా. నేను తెలంగాణలో పుట్టినందుకు తెలంగాణ ప్రాంతం వాడిని, ఈ ప్రాంతం కోసం సావనైనా సత్తా, ఇంకోని సంపనైనా చంపుతా. ప్రాంతం మీదకి వస్తే అప్పటి వరకు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాం. ఉదాహరణకి ఎవడన్నా మత చిచ్చు పెడదామని వచ్చింది అనుకో, మన ప్రాణాలు కాపాడుకోవడానికి, ఇక్కడున్న మన బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి అవతలని దేనికైనా సిద్ధమేగా. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు శత్రువై మన బిడ్డలను చంపడానికి వచ్చినప్పుడు మనం శత్రువును చంపేస్తాం కదా. అట్లా లేదు, బహుజనవాదం మీద ఉంటావా, ఎస్సీ, బీసీ, ఎస్టీల అధికారమే లక్ష్యంగా ఆలోచన ఉన్నదా, చలో నీ ఓటు బహుజన బిడ్డ కోసం పడాలి. ప్రాంతీయవాదం కోసం అనే నీ ఓటు బహుజనవాదం కోసం అనే, అంతేగాని మత పిచ్చితోటో లేకపోతే ఇంకోటి ఢిల్లీ వానికి గులాం అయ్యో ఓటు వేస్తేవి ఆగమైపోతావు. అది బాగా గుర్తుపెట్టుకో. తెలంగాణను ఎట్లా తయారు చేయాలంటే కేసీఆర్ ఒకనాడు నర్మ గర్భంగా చెప్పిండు, అర్థం కాలే చాలా మందికి. మేము అప్పుడు ఇంకా జర్నలిస్టులుగా షార్ట్లైట్ ఛానల్లోనే కొనసాగుతున్నాం. తమిళనాడు తరహా రాజకీయం ఇక్కడ రావాలన్నాడు. అది చాలా పెద్ద మాట. అది ఎంత పెద్ద మాట అంటే, ప్రాంతీయ పార్టీలనే మీరు ఎన్నుకోండి, జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వకండి అని చెప్పకనే చెప్పిండు ఆ రోజు. నా పార్టీకే ఓటు ఏమనలే అనే అధికారంలో ఆయన ఉన్నప్పటికీ ఏమన్నాడు, తమిళనాడు తరహా రాజకీయం రావాలి అన్నాడు. అంటే అక్కడ డిఎంకే డిఎంకే మధ్యనే ఫైట్ జరుగుతుంది. ఏ బీజేపీ వాడు అడిగి పోయినా తన్ని తరుముడే, ఏ కాంగ్రెస్ వాడు పోయినా అక్కడికి తన్ని తరుముడే. రాహుల్ గాంధీ పోయి మోకాల మీద ఉండి స్టాలిన్ తోటి అయ్యా మీతో పొత్తు పెట్టుకుంటామని మోకరిల్లిండాడ.
మోడీ పోయి అక్కడ అడుగు పెడదామని చూస్తే తన్ని తరిమేస్తే పారిపోయింది అక్కడికి. అటువంటి చైతన్యం మన తెలంగాణ యువకులకు రావాలి. ఆ యువకులకు ఆ చైతన్యం వచ్చిన రోడ్డు మోడీ వచ్చి మన దగ్గర మోకరిల్లుతాడు, రాహుల్ గాంధీ వచ్చి మన దగ్గర మోకరిల్లుతాడు. ఇక మనకున్న అయ్యగారు ఈయన పోయి మోకరిల్లుతాడు, అటు రాహుల్ గాంధీ దగ్గర మోకరిల్లుతాడు, ఇటు పోయి మోడీ దగ్గర మోకరిల్లుతాడు. ఒక కొత్త పార్టీ పెట్టినా రేవంత్ రెడ్డి గారిని స్వాగతించేటోళ్ళు అంత లేదు. ఆయన పొలిటికల్ ఫిలాసఫర్ కాదు కదా, ఇక పక్కన పెడదాం, ఆయన గురించి మనకెందుకు కానీ